మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు, ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్. కానీ వాళ్ళే రేపొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు, లీడర్ అవుతాడు. అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సీపీ అని నేను గొప్పగా చెప్తాను. మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపులు అడుగులు పడ్డాయి. బడులు మార్చాలి, గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వై షుడ్ ఎనీబడి గో టు నారాయణ, వై షుడ్ ఎనీబడి గో టు చైతన్య, వై షుడ్ ఎనీబడి గో టు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూల్. మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు అలా లేవు? మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు? గవర్నమెంట్ స్కూళ్ళ ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు, లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి సీడ్ అక్కడి నుంచి పడుతుంది.